అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 106లో డిక్షనరీ రిఫరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. డిక్షనరీ రిఫరెన్స్ అంటే డిక్షనరీని రిఫర్ చేయడం. మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్ గానీ, ఒక టెక్స్ట్ బుక్ గానీ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలియని ఒక పదం అనేది మనకు తగులుతుంది. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే డిక్షనరీని అంటే నిఘంటువు అంటారు తెలుగులో. దాన్ని చూసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా ఆ పదాన్ని మనం రిఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు చూసినప్పుడు మనకేందంటే, ఏదైతే మనం పదాన్ని చూస్తామో దాన్ని ఎంట్రీ అంటారండి. ఆహ్, ఏదైతే మనం పదాన్ని వెతుకుతున్నామో దాన్ని ఎంట్రీ అంటారు. లేదా ఎంట్రీ వర్డ్ అంటారు. ఆ ఎంట్రీ వర్డ్‌ని చూస్తాం. చూడంగానే అక్కడ మనకి దానికి సంబంధించిన భాషా భాగం, అలానే దాని అర్థం, అంతేకాకుండా ఒక ఉదాహరణ వాక్యం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పేజ్ నెంబర్ 106లో ఏం చేశారంటే, ఒక సెంటెన్స్‌లో ఒక పదాన్ని ఎన్నుకోవడం జరిగింది. దే రోట్ ఎ లెటర్ టు గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. ఈ వాలంటీర్ అనే పదాన్ని డిక్షనరీలో రిఫర్ చేద్దాం. ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం అనేసి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని ఒకసారి చూద్దాం. చూడండి మీరు ఏ డిక్షనరీ అయినా అంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్స్ కనుక చూసినట్లయితే డిక్షనరీస్ మీకు ఈ విధంగా కనబడుతుంది. వాలంటీర్. ఇక్కడ మీకు చుక్కలు ఉన్నాయి చూసారా? యాక్చువల్‌గా ఈ పదాన్ని మనం చూసేటప్పుడు డిక్షనరీలో దీన్ని ఎంట్రీ వర్డ్ అంటారండి. ఎంట్రీ వర్డ్. అయితే ఈ చుక్కలు ఉన్నాయి చూసారా? విఓఎల్ తర్వాత డాట్ యూఎన్ తర్వాత డాట్ టీఈఆర్ అని ఉంది కదా! ఈ విధంగా విభజించడాన్ని డాట్లతో సిలాబిక్ డివిజన్ అంటారు. అంటే సిలబుల్స్ అన్నమాట. పలకడంలో ఎలా పలుకుతారు వాళ్ళు? వాలంటీ ఈ విధంగా పలకడం అనేది జరుగుతుంది. వాలంటియా. ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అన్నమాట. వాలంటియా అని ఇలా పలుకుతారు. ఆర్ అనేది ఉండి ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకొన్ని డిక్షనరీస్‌లో అమెరికన్ ఇంగ్లీష్‌లో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీష్‌లో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు వర్డ్ ఫార్మ్స్ అనేవి కనబడతాయి. ఏంటి వర్డ్ ఫార్మ్స్? అంటే ప్లూరల్‌లో ఎలా ఉంటుంది? ది థర్డ్ పర్సనల్ సింగులర్‌కి సంబంధించింది. అంటే థర్డ్ పర్సన్ అంటే జస్ట్ హీ, షీ అని ఎలా సంబోధిస్తామో వాలంటీర్ అనేది కూడా అట్లా సంబోధించడం జరుగుతుంది. ప్రెజెంట్ ప్లూరల్ వాలంటీర్స్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అయితే వాలంటీరింగ్ అని వస్తుంది. పాస్ట్ పార్టిసిపుల్ అయితే వాలంటీర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే V1, V2, V3, V4 అలానే ప్లూరల్ అనేది కూడా ఈ వర్డ్ ఫార్మ్స్‌లో ఉంటాయన్నమాట. ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. మీరు గమనిస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కౌంటబుల్ నౌన్ కిందికి వస్తుంది. నౌన్‌లో కూడా కౌంటబుల్ నౌన్ కిందికి వస్తుంది. దాని యొక్క అర్థం ఇవ్వడం జరుగుతుంది. ఏ వాలంటీర్ ఈజ్ సమ్‌వన్ హూ డస్ వర్క్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్. అంటే వాలంటీర్ అనే వ్యక్తి డబ్బుల కోసం చేయడండి. తనకి ఇష్టం కాబట్టి చేస్తాడు. అది ఆ యొక్క అర్థాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. భాషా భాగం ఇచ్చారు, అర్థం ఇచ్చారు, ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇస్తారనమాట. ఎట్లా? షీ నౌ హెల్ప్స్ ఇన్ ఏ లోకల్ స్కూల్ యాజ్ ఎ వాలంటీర్ 3 days a week. ఏందంటే వారంలో 3 రోజుల పాటు ఓ స్కూల్లో సహాయకారిగా వాలంటీర్‌గా తాను పనిచేస్తుంది అనేసి. ఒక్క నౌన్‌గానే పనిచేస్తుందా అంటే కాదండి. వెర్బ్‌గా కూడా పనిచేస్తుంది. వెర్బ్‌గా ఎలా పనిచేస్తుంది? చూడండి. ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనం చూసుకున్నాం కదా! నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్‌వర్బు, యాడ్జెక్టివ్ ఇలా కంజంక్షను ఇయన్నీ కూడా ఆ పదం వేటిలో ఉండే ఛాన్స్ ఉంది. వాటిలో అన్ని ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి వెర్బ్‌గా ఎలా పనికొస్తుంది చూడండి. ఇఫ్ యూ వాలంటీర్ టు డూ సంథింగ్ అంటే నువ్వు ఏందంటే నీకు చేతనైంది ఫ్రీగానే వాలంటీర్ అనే అతను ఫ్రీగా అంటే తనకిష్టం కాబట్టి చేయడానికి చేస్తాడనమాట. ఇట్లా. తర్వాత చూడండి. ఇఫ్ యూ వాలంటీర్ టు డూ సంథింగ్ యూ ఆఫర్ టు డూ ఇట్ వితౌట్ బీయింగ్ ఫోర్స్డ్ టు డూ ఇట్. యాక్చువల్‌గా వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా వెళ్ళి చేయడం అనమాట. ఫ్రీగా అని దరిదాపులుగా. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది. ట్రైన్ యాక్సిడెంట్ వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తారంటే చాలామంది జనాలు సహాయపడతారు. వాళ్ళని వాలంటీర్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఆంట్ మేరీ వాలంటీర్ టు క్లీన్ అప్ ద కిచెన్. కిచెన్‌ని క్లీన్ చేసిందనమాట. ఆంట్ మేరీ సహాయం చేసింది. ఓకే. డబ్బుల కోసం కాదు. చేయాలి అనిపించింది కాబట్టి చేశారు. ఆ వెర్బ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వచ్చేది. వెర్బ్ తర్వాత ఫర్ అనేది కూడా రావచ్చు. ఈ విధమైనవి కూడా మీరు కొంచెం మంచి డిక్షనరీస్ తీసుకున్నారంటే
ఈ యొక్క వాలంటీర్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. హీ వాలంటీర్ ఫర్ ద ఆర్మీ ఇన్ 1939. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ సైన్యంలోకి చేరాడు. అంటే డబ్బుల కోసం కాదు, దేశం కోసం పోరాడాలని. ఆ విధంగా వెర్బ్ తర్వాత టు కూడా, టు ఇన్ఫినిటివ్ అంటే 2+V1 వస్తుందని. 2+V1, టు ఇన్ఫినిటివ్ అంటే అది గుర్తుపెట్టుకోండి, 2+V1 వస్తుందని. తర్వాత ఈ వెర్బ్ అంటే వాలంటీర్ తర్వాత యాజ్ అనేది కూడా రావచ్చు. అలానే ఈ వెర్బ్ తర్వాత నౌన్ అనుకున్న కూడా రావచ్చు. వెర్బ్ నౌన్. ఈ హ్యాస్ వాలంటీర్ ఈ సర్వీసెస్ యాజ్ ఏ షాఫర్. ఇక్కడ ఏంటంటే మనం ముందే చూసుకున్న వాలంటీర్ అనేది నౌన్గా ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ వెర్బ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ షోఫర్ అనేది చెప్పాం కదా, షోఫర్ అంటే డ్రైవర్ అనమాట. కార్ డ్రైవర్ని షోఫర్ అంటారు. జనరల్గా ఇంగ్లీష్లో సిహెచ్ అనేది ఎక్కువగా ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్లో నుంచి వచ్చిన సిహెచ్ అనేది షాగా పలకడం అనేది జరుగుతుంది. అది కూడా గమనించండి. అంటే కొన్ని లాంగ్వేజెస్ నుంచి డిరైవ్ చేసుకున్నాం అవి. తర్వాత జనరల్గా కొన్ని డిక్షనరీస్లో సినానిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి వాలంటీర్ అనే దానికంటే ఆఫర్ అంటే సాయం చేయడం, స్టెప్ ఫార్వర్డ్ ముందుకు రావడం, ఆఫర్ యువర్ సర్వీసెస్ ప్రపోజ్ చేయడం, ఈ విధంగా అనమాట. అంటే ముఖ్యంగా అండి మనకి డిక్షనరీలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎన్ని ఎంట్రీ వర్డ్ అనేది మనం చూడంగానే జస్ట్ దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫొంటిక్ ట్రాన్స్క్రిప్షను, మీనింగు, ఎగ్జాంపుల్, ఆ తర్వాత వచ్చే ప్రిపోజిషన్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే థెజారస్ అని ఇంకోటి ఉంటుంది. ఈ థెజారస్లో సినానిమ్స్, యాంటోనిమ్స్ మాత్రమే ఉంటాయి, మీనింగ్స్ ఉండవు. అలానే ఎగ్జాంపుల్స్ ఉండవు. దాన్ని థెజారస్ అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. థెజారస్కి అండ్ డిక్షనరీకి గల తేడా ఏంటి అంటే, డిక్షనరీ అనేది ఒక ఓవరాల్ అండ్ థెజారస్ దేనికి పనికి వస్తుందంటే రైటర్స్కి అండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్లు రాస్తుంటారు. ఒకే వెర్బ్ని మాటి మాటికి వినియోగించే కన్నా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉపయోగించుకోవడానికి థెజారస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు కనుక రైటర్ అవ్వాలనుకోండి ఇంగ్లీష్కి సంబంధించి, మీకు అంటే రాసే వ్యక్తుల్లో మీకు మంచి పట్టు ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడేది థెజారస్ అనమాట. మీకు నార్మల్ లాంగ్వేజ్ గ్రిప్ ఉండి మీరు రాయడం మీద మీ వర్క్ ఆధారపడి ఉంటే థెజారస్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా అండి. అండ్ ఏంటంటే స్పెల్లింగ్స్ అండ్ మిగతా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి దొరుకుతుంది. డిక్షనరీ ఎంట్రీ నుంచి మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దొరికింది. ఏమని, ఏ పర్సన్ హూ డస్ ఎ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్, అంటే స్వచ్ఛందంగా చేస్తాడు వాలంటీర్ అనే అతను. అలానే ఏంటి మీనింగ్స్ తెలుస్తాయి, స్పెల్లింగ్స్ తెలుస్తాయి, ఇంకా మిగతా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే జస్ట్ మీనింగ్ ఎగ్జాంపుల్తో సరిపోయేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను చూపించినవి ఉన్నాయి, ఫొంటిక్ ట్రాన్స్క్రిప్షన్ కానివ్వండి, జనరల్గా తెలుగు డిక్షనరీ తెలుగులో ఉంటుందన్నమాట. ఈ విధంగా. థ్యాంక్ యూ.